ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరకును మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మరొక ఆదివారపు శుభములు వందనములు మీ ఎల్లరకును తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, మీరు బాగున్నారా? మీకోసం నిత్యము ప్రార్థిస్తున్నటువంటి సేవకునిగా నేనుంటూ ఉన్నాను. సెక్సగేసిమ ఆదివారపు లేఖన భాగములను ఏర్పాటు చేయబడినవి చదువుగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా మార్కు సువార్త 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనము గమనిద్దాం. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదమో, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదమో. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, గడిచిన దినములన్నీ మీ కాపుదలలో ఉంచుకుని భద్రపరిచి మరొక పరిశుద్ధ దినమును మీ నామమును స్తుతించుటకు మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనములు. దేవా, వినుచున్నటువంటి బిడ్డలందరినీ మీరు బలపరచండి. విశేషముగా నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకుని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారముగా చేసుకుని యజమానుడికి అర్హమైన పాత్రగా వాడుకొని మీరు మహిమ పొంది మమ్మను బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, సెక్సగేసిమ ఆదివారమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను మనము ధ్యానం చేసుకునడానికి ముందుగా ఒక జరిగిన యథార్థ సంఘటనను గమనిద్దాం. దైవజనులు కొందరు ఒక చోట కూర్చుని ఎవరు పరలోకం వెళ్తారు అని ఆ అంశంపై వారు చర్చించుకుంటూ ఉన్నారట. అయితే వారిలో ఒక వ్యక్తి, దైవజనుడు, ధర్మశాస్త్రము పూర్తిగా చదివేశాను, నేను పరలోకం వెళ్తాను అన్నాడట. మరొక దైవజనుడు, ధర్మశాస్త్రము చదివినంత మాత్రాన పరలోకం వెళ్తారా? నేనైతే కంఠోపాఠముగా ధర్మశాస్త్రమును చెప్పగలనన్నాడట. నేను పరలోకం చేరతానన్నాడట. మరొక వ్యక్తి, ధర్మశాస్త్రమును చదివాను, కంఠోపాఠముగా చెప్పగలను, నేను ఆచరణలో పెట్టగలను అన్నాడట. అని నాలో అన్ని లక్షణాలు ఉన్నవి, నేను పరలోకం వెళతాను అన్నాడట. ఈ దైవజనుల మధ్య చర్చ జరుగుతుంది. ఒకరి మీద ఒకరు వాదోపవాదములు పెట్టుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఈ నలుగురు దైవజనులు వాదించుకొనడాన్ని ఒక పశువుల కాపరి అటు వెళుతూ వారిని చూసి నవ్వుతున్నాడట. వెంటనే ఒక దైవజనుడు, ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు అని అడగ్గా, అయ్యా, మీకు వందనాలు, మీ వాదనలు విన్నాను, మీరు బాగా చదువుకున్నవారు, మీకేం చెప్పగలను? అయితే ఒకటి మాత్రము నాకు తెలుసు, నేను పోతాను అన్నాడట. దైవజనులు, ఏంటి, మేము పరలోకం పోమా, నీవు పరలోకం వెళతావా అని ఆయనకు ఎదురు ప్రశ్న వేశారు. నీ ఒక్కడవే పరలోకం వెళ్తావా అని పకపక నవ్వారట. అప్పుడు పశువుల కాపరి, కాదు పాస్టర్ గారు, నేను అనే అహంకారము పోతే స్వర్గానికి పోతాము అని వివరించాడట. నేను అనే అహం మనలో ఉండకూడదు. అందుకే సంస్కృతంలో ఒక శ్లోకం ఉన్నది. 10వ తరగతి పాస్ అయినటువంటి కుర్రవాడు, నేను పండితుణ్ణి అనుకున్నాడట. అహం అపి పండితః. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత అనుభవాన్ని బట్టి అహం అపి పండితః, నేను కూడా పండితుణ్ణే. ముందేమో నేనే పండితుణ్ణి అనుకున్నాడు, ఇప్పుడేమో నేను కూడా పండితుణ్ణి అనుకున్నాడు. డిగ్రీకి వచ్చిన తర్వాత అహం నా పండితః, నేను పండితుణ్ణి కాను, నేను జ్ఞానవంతుణ్ణి కాను. అనుభవం చాలా పాఠాలు నేర్పుతుందండి. ఇక్కడ కూడా దైవజనులు నేను అనే అహంకారము పోతే మనము స్వర్గానికి పోతాము అని వివరించినటువంటి పశువుల కాపరి యొక్క మాటలను విని వారు, ప్రియమైనటువంటి వారులరా, తలదించుకున్నారట. దేవునికి సమర్పించుకున్నటువంటి వారు పరలోకం చేరతారు.
నీవు నేను మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించినట్లయితే, చిన్నవారలారా చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రియమైనటువంటి వాళ్ళరా, అలానే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం మనందరికీ తెలిసినదే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోకము రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. నేటి అంశము పరలోక రాజ్యము చేరాలంటే, ప్రియమైనటువంటి వారలరా, ముందుగా నేటి ఆదివారము సెక్సగేసిమ ఆదివారము. పోయిన ఆదివారం సెప్తియాగేసిమ ఆదివారం అని విన్నాం. పునరుద్ధానానికి ముందుగా వచ్చే 70 రోజుల సిద్ధపాటు. ఇది కూడా పునరుద్ధానానికి ముందు వచ్చే 60 రోజుల సిద్ధపాటు అని మనము గమనించాలి. సెక్స అనగా ఇది గ్రీకు భాషా పదము. సెక్సగేసిమ గ్రీకు భాషలో సెక్స అనగా 60 అని. వితిన్ 6 days ఆఫ్టర్ ఈస్టర్. ప్రియమైనటువంటి వారలారా, మరి ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనాన్ని గమనిస్తే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. సెక్సగేసిమ అనగా 60 లేక 6. 6 సంఖ్య లోకమునకు సంబంధించినది. మరలా ఆదికాండము 25వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు మనం గమనిస్తే, ఇస్సాకుకు 60 ఏండ్లకు సంతానం కలిగినది. మార్కు సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలోకి వెళితే, 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపు 60. పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాల సమూహము. యెషయా గ్రంథము 66 అధ్యాయాల సమూహము. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనములో 666 సంఖ్య మనుషుని మానవుని యొక్క సంఖ్యగా చూపిస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే 1260 దినాలు ప్రకటించటము చూస్తూ ఉన్నాం సువార్త. క్రీస్తు శకము 600 సంవత్సరములో ఆది క్రైస్తవ సంఘము అభివృద్ధి చెందినటువంటి సంఘము. ప్రియమైనటువంటి వారలారా, మరి నేటి అంశము పరలోకము చేరాలంటే, పరలోకము అనగా పరలోక రాజ్యము లేక దైవ రాజ్యము లేక దేవుని పాలన, పవిత్ర రాజ్యము, దేవుని నివాసము, దైవ పాలన, స్వర్గసీమ. ఇవన్నీ పర్యాయ పదాలండి. ప్రియమైనటువంటి వారలారా, పరలోకం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, యెహోవా దేవుడు యేసు క్రీస్తు ద్వారా స్థాపించిన పరలోక ప్రభుత్వ పరిపాలనది. ఇది భూమిపై సత్యము, నీతి, శాంతిని పరిపాలించు నిజమైనటువంటి పాలన. ఇంకా మనం గమనిస్తే, ఇది భోజన పానీయాలు కాదు గాని పరిశుద్ధాత్మ ద్వారా శాంతి, నీతి, సంతోషాలతో కూడిన అంతర్గత అనుభవము. ఈ విషయాన్ని గమనించాలండి ప్రియమైనటువంటి వారలారా. దేవుని రాజ్యం ఏమై ఉన్నది? మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనములో మనుష్యులను పోలి ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనములో ఆవగింజను పోలి ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనములో పుల్లని పిండిని పోలి ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనములో పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనములో వర్తకుని పోలి ఉన్నది. 13వ అధ్యాయము 47వ వచనములో వలను పోలి ఉన్నది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనములో ఇంటి యజమానుని పోలి ఉన్నది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనములో పెండ్లి విందు చేసిన రాజును పోలి ఉన్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనములో 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇంకా మనము గమనిస్తే దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 34వ వచనములో ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. ఆయన రాజ్యము తరతరములు నిలిచేదండి. అలాంటి రాజ్యమును దేనితో పోల్చాడో ఇప్పటి వరకు విన్నాం. మరి దేవుని రాజ్యము చేరాలంటే స్వార్థ పాఠ్య భాగం అంటూ ఉన్నది, నిజమైన సిద్ధపాటు కావాలి, ఓర్పు.
పత్రిక పాటి భాగమును గమనించినట్లయితే నిజమైన సమర్పణ కావాలి, శ్రమలు. పాత నిబంధన పాటి భాగం గమనించినట్లయితే నిజమైన నెరవేర్పు కావాలి, వర్ధిల్లుట. ప్రియ దేవుని బిడలారా, మార్కు సువార్త 4వ అధ్యాయం 27వ వచనంలోకి వెళితే, రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొలుచుచుండునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. ఇక్కడ ఉపాంశము నిజమైన సిద్ధపాటు కావాలి, ఓర్పుతో. ప్రభువు దేవుని రాజ్యమును గురించి తెలిపినటువంటి 2 ఉపమానములు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. దైవ కృపలో దేవుని పాలన ఒక క్రమమైన సంపూర్ణ దీవెనగా ఎలా ఉంటూ ఉన్నదో చెప్పుచూ ఉన్నటువంటి సందర్భము. ప్రియమైనటువంటి వారలారా, ఇందలి ఈ ఉపమానములో మనము గమనించినట్లయితే వ్యవసాయకుడు మిషనరీ ప్రభువైన యేసుక్రీస్తు, విత్తనము వాక్యము, క్రీస్తు సేవాఫలము, మిషనరీల సేవాఫలము ఓర్పుతో మానవాళిని సిద్ధపరచుట, ఫలింపు దైవరాజ్యము చేరడము. దైవరాజ్యము మానవ ప్రయత్నాల ద్వారాను క్రియల ద్వారాను వచ్చినది కాదు, ఆయన స్వయంగా తెచ్చి ఇవ్వగలిగినది కూడా కాదు. అది దైవ సంకల్పము. ప్రియమైనటువంటి వారలారా, ఆ సమయము కొరకు, ఆ దినము కొరకు ఓర్పుతో నీవు నేను సిద్ధపడాలి. మానవాళిని సిద్ధము చేయటయే ప్రభువు యొక్క ఉద్దేశము. 31వ వచనాన్ని గమనించినట్లయితే, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని స్వార్థ సేవ చాలా స్వల్ప పరిమాణములో ప్రారంభమైనను మిషనరీ సేవ విశ్వాసమును ఏ శక్తియు నిరుత్సాహపరచలేదు. పత్రికపాటి భాగంలోకి వెళదాం. తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానవచనముగా చదువుకుందాం. అంతియోకయ, ఈకోనియా, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకునినవాడునై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. పత్రికా పట్టి భాగంలో ఉపాంశము నిజమైన సమర్పణ కావాలి, శ్రమలతో కూడిన జీవితం. పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి లేఖ వ్రాస్తూ బాల్యము నుండి చేర్చుకొనిన నిజమైన సమర్పణ, బాల్యము నుండి నేర్చుకొని చేర్చుకున్నటువంటి నిజమైన సమర్పణ, శ్రమ అయినను వాక్యమందు నిలకడగా ఉండి సువార్థికునిగా ఎదిగానని చెప్పుచూ ఉన్నటువంటి సందర్భము. పౌలు యొక్క వీడ్కోలు మాటలు ఇవి. వృద్ధాప్యములో ఉన్న పౌలు యొక్క మాటలు యవ్వనునికి చెప్పుచున్నటువంటి ఉపదేశమని హరిసన్ అనేటటువంటి పండితుడు చెప్పుచున్నటువంటి మాటలు ఇవి. వృద్ధుల మాటలు మనము కూడా వినాలండి. అనుభవపూర్వకముగా చెప్తూ ఉంటారు. 11వ వచనంలో అంటున్నాడు కదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. దేవుని బిడ్డలుగా ఏర్పాటు చేయబడినటువంటి వారందరూ హింస పొందుతారండి. క్రైస్తవులకు శ్రమలు. మరి ప్రియమైనటువంటి వారలారా, పరిస్థితులను ప్రజలను తెలుసుకొని అవసరాల దృష్ట్యా స్వార్థ అందించాలి. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 9 వచన భాగములు, 4వ అధ్యాయం 4వ వచనంలో గమనించినట్లయితే తమ పాపములను బ్రతుకులను వాక్యము బయట పెడుతుంది. నీ నా పాపాలను, నీ నా బ్రతుకు ఏమిటో మనకు తెలుసు, ఇతరులకు తెలియదని అనుకుంటాం, కానీ వాక్యమే బయట పెడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి కనుక జనులు హితబోధను సహించలేకపోతూ ఉన్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, అందుకని వాక్యం ఏం చేస్తుందో తెలియజేస్తున్నాడు. ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది వాక్యం అండి. లేఖనము దైవావేశము వలన బోధించబడుతూ ఉన్నది. లేఖనముల ప్రయోజనం ఏమిటి అంటే 4 రకాలుగా వర్ణించబడింది. 1 ఉపదేశించడానికి, 2వది ఖండించడానికి, 3వది తప్పుదిద్దటానికి, 4వది నీతి యందు శిక్ష చేయడానికి. నైతిక సంబంధమైన క్రియాపూర్వకమైనదండి వాక్యము.
ఇది సిద్ధాంతపరమైనటువంటి ప్రయోజనాలను కలిగిస్తూ ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలోనికి వెళ్ళినట్లయితే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. పౌలు భక్తుడు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు, ఓ యవనుడైన తిమోతి, వాక్యమును ఎలా బోధించాలి అంటే, నీవు ఉన్నది ఉన్నట్లుగా ఖండించు, ఉన్నది ఉన్నట్లుగా గద్దించు, వాక్యము బుద్ధి చెబుతూ ఉన్నదని హెచ్చరిక చెయ్యి. అవసరాల దృష్ట్యా వాక్యాన్ని బోధించడము కాదు గాని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మ జ్ఞానమును బట్టి బోధించాలి. మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకుని వాక్యాన్ని బోధించాలి. ప్రకటన కార్యాలను నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు చెప్పినది చెప్పినట్లుగా బోధించాలి. యథార్థవాది లోక విరోధి అన్నట్లుగా ఒక్కొక్కసారి దైవజనుడు వర్తమానం అందిస్తూ ఉంటే కూర్చున్న విశ్వాసులకు కోపం చెలరేగుతుంది, నా గురించే చెప్తున్నాడు అన్నట్లుగా. 4వ వచనంలో అంటున్నాడు, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సత్యవాక్యము కొంత కఠినముగా ఉంటది, ఇబ్బందికరముగా ఉంటది. అందుకే కల్పనా వాక్యముల వైపు తిరుగుతూ ఉంటాం. సత్యాన్ని గ్రహించక నైతిక సవాళ్లను ఎదుర్కొనడానికి అవకాశం లేక కల్పనా కథల వైపు తిరుగుతారట ప్రజలు. అన్ని విషయములలో మితముగా శ్రమపడి సమర్పణతో జీవించాలి, బోధ వినాలి, బోధించాలి. పాత నిబంధన పాఠ్య భాగంలోకి వెళదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించినట్లయితే, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ప్రభువే దేవుడు చెప్పుచున్నటువంటి మాటలు ప్రవక్త ద్వారా నిజమైన నెరవేర్పు ఫలింపులోనికి తీసుకొస్తుంది. ప్రవక్త ద్వారా ఇశ్రాయేలునకు దేవుడు గొప్ప శుభ నిరీక్షణ కలిగిస్తూ ఉన్నాడు. దేవుని మాటలు దైవ క్రియలు తప్పని సంభవాలు అని సమాధాన సువార్త చెప్పుచూ ఉన్నటువంటి సందర్భము. వర్షము ఆకాశము నుండి భూమికి వచ్చి మరలా ఆకాశమునకు చేరదో, అలాగే వాక్యము కూడా నిష్ఫలముగా తిరిగి దేవుని యొద్దకు చేరకూడదు. ఫలితమును అనుభవించాలి, పరలోకం చేరాలి. దేవుని వాక్యము వింటున్నామంటే మారు మనస్సు పొందాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. పేతురు చెప్పినటువంటి వాక్యమును విని బాప్తిసం పొందారు, మారు మనసు పొందారు. వారు ఇంచుమించు 3000 మంది. ప్రియమైనటువంటి వారలరా, ఎంతటి భాగ్యమో దైవజనునికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో, వాక్యము వినిన వారు అనేకులు మారు మనసు పొందారు. మరి నీవు నేను మారు మనసు పొందామా? ఇంకా ఆచారబద్ధమైన జీవితంలో ఉంటున్నామా? యెషయా గ్రంథము 55వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దొరదగొండి చెట్లకు బదులుగా గంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. దేవుడు ప్రవక్త ద్వారా స్థిరమైన వాగ్దానమును చేయిచూ ఉన్నాడు. అధైర్యపడవద్దని ఆదరించుచూ ఉన్నాడు. వారి దేశమును పునరుద్ధరిస్తానని చెప్పుచూ ఉన్నాడు. సంతోషకరమైనటువంటి విడుదల మీకు కలుగుతుంది. ఇదిగో మీరు ఫలింపులోనికి వస్తారు. దైవ ఆశీర్వాదముల ద్వారా మీరు నిత్య జీవానికి చేరతారు. అదే పరలోక రాజ్యం చేరతారు. దేవుని రాజ్యం చేరాలంటే నిజమైన సిద్ధపాటు కావాలి, అదే ఓర్పుతో కూడినది. దేవుని రాజ్యం చేరాలంటే నిజమైన సమర్పణ కావాలి, శ్రమలతో కూడినది అది. దేవుని రాజ్యం చేరాలంటే నిజమైన నెరవేర్పు కావాలి, అదే ఫలింపునకు సూచన. అలాంటి కృపా సహాయము దేవుడు మీ అందరికీ అందించి మిమ్మల్ని బలపరచునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ఎల్లరికూ మరొకసారి వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకే సెలవు. మీ అందరికీ వందనాలు. దయచేసి గమనించండి,
ప్రార్థనా అవసరతలు ఉంటే తెలియపరచాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. సెలవు తీసుకుందాం. మరి ఒక వీడియోతో కలుసుకుందాం.